హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై. సూపర్‌గా వచ్చింది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని సన్నగా ముక్కలు చేసి కట్ చేసి ఇలా రెడీగా పక్కన ఉంచుకోవాలి. గుడ్లను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె తీసుకొని ముందుగా ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి ఫస్ట్ దోరగా. చిన్న మంట మీదనే ఎక్కువ మాడకుండా దోరగా వేయించుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో. తర్వాత వేగిన ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి చిన్న మంట మీదనే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కారం వేసుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిలో రుచికి తగినంత కారము, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ మసాలాస్ ఏం అవసరం లేదండి. వీటిని మాత్రమే కొంచెం చిన్న మంట మీద వేయించుకున్న తర్వాత ఇలా మసాలా అనేది ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కల్ని వేసి ఫస్ట్ వైట్ పార్ట్ వేయాలి, తర్వాత ఎల్లో వేయాలి. అలా అయితేనే మిక్స్ కాకుండా బాగుంటుంది. ఇలా గుడ్ల ముక్కలు కూడా వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై ఈజ్ రెడీ. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.